ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అమర్ వాళ్ళ ఇంట్లో వినాయక చవితికి ఏర్పాట్లు అయితే ఎంతో ఘనంగా అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక పిల్లల కేరింతలకైతే కొదువు లేదని చెప్పాలి. ఇక పిల్లలు హడావడి, నవ్వులు, గోల, ఆటలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పిల్లలందరి ఆనందం చూసి ఇక అరుంధతి అయితే గార్డెన్లో నుంచోనే కన్నీళ్లు కూడా పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అమర్ అయితే అంజలికి దుర్గామాత చైన్ కూడా వేస్తాడు కదా. ఆ దుర్గామాత చైన్ వేసిన తర్వాత నేను ఎంతోమందిని కాపాడాను, ఇక క్వీన్స్కి, లీడర్స్కి మాత్రమే అవార్డులు ఇస్తారు, మీకెవ్వరికి ఇవ్వరు, అంతే కదా డాడ్ అని చెప్పేసేసి ఆ దుర్గామాత పెండెంట్ని చూసి అంజలి హ్యాపీగా ఫీల్ అయిపోతూ అందరితోనూ ఫొటోస్ అయితే దిగుతూ ఉంటుంది. చివరాఖరికి మనోహరి బాబ్జీకి ఫోన్ చేస్తుంది కదా. ఆ బాబ్జీ సిగ్నల్ ఏమో కట్ అయిపోతుంది. బయటకు వెళ్ళాలి అంటే సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు మనోహరిని బయటకు వెళ్ళనివ్వరు. ఇక ఏం లాభం అని చెప్పేసి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యిలాగా అయిపోయింది నా పరిస్థితి అని అనుకుంటూ మనోహరి అయితే లోపలికైతే వచ్చేస్తుంది. హలో ఆంటీ, మనోహరి ఆంటీ, మా డాడ్ నాకు ఈ పెండెంట్ గిఫ్ట్గా ఇచ్చారు చూడండి అని అనగానే బాగానే ఉంటుంటుందిలే, అమర్ సెలెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసులే అని చెప్పేసి మనోహరి పెండెంట్ వైపు కూడా చూడని కూడా చూడదు. ఇక వెంటనే సర్లేండి అని చెప్పేసి పెండెంట్ని అక్కడే ఉంచేసుకుంటుంది. ఆ పెండెంట్ అంతా కూడా డ్రెస్ లోపలికి వెళ్ళిపోయి చైన్ ఒకటి మాత్రమే పైకి కనిపించడంతో మనోహరికి ఆ పెండెంట్ అయితే కంటికి కనిపించదనే చెప్పాలి. ఇక అమర్ సరే అయితే అన్ని ఏర్పాట్లు చేసేశారు కదా, నేను వెళ్ళి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వస్తాను అని అనగానే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి మిస్ అమ్మ చెప్తుంది. ఇక అరుంధతి అయితే ఏవండి వెళ్ళొద్దండి, బయట థ్రెడ్ నడుస్తుంది అంటున్నారు, నాకేదో చాలా భయంగా ఉందండి, మీరు వెళ్ళొద్దండి, నా మాట వినండి అని చెప్పేసి వెంట పడుతూ ఉంటుంది. అయితే ఈ లోపల ఒక్క నిమిషం ఆగు అమర్ అని చెప్పేసి మనోహరి పరుగున వస్తుంది. ఏంటి మనోహరి అని అనగానే అమర్ నువ్వు ఇంట్లోనే ఉండు, వినాయకుడి విగ్రహాన్ని నేను తీసుకొని వస్తాను అని అనగానే అబ్బా మనోహరి, నీకు చెప్తే అర్థం కదా, ఈ టైంలో ఎవరు బయటకు వెళ్ళకూడదు అని అనగానే అందుకని అమర్ నేను చెప్తున్నాను, పిల్లలకి నువ్వు కావాలి, నీకేదైనా అయితే పిల్లలు తట్టుకోగలరా, నేను తట్టుకోగలనా చెప్పు, కాబట్టి నన్ను వెళ్ళనివ్వు అమర్ ప్లీజ్ అని అనగానే మనోహరి నీకు చెప్తున్నాను కదా, నేను వెళ్తానంటున్నాను కదా అని అనగానే చూడు, వాడెవడో కావాలని టార్గెట్ నీ మీద పిల్లల మీదనే పెట్టాడు అమర్, నేను బయటకు వెళ్ళినా వాడు నన్నేమీ చేయలేడేమో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, అయినా నన్ను ఏం చేసినా పర్వాలేదు, చూడమర్ ఈ పండగ రోజు నేను వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వస్తాను, కాదు కూడదు అని నువ్వు నా గురించి ఏదైనా అడ్డుపడితే ఇక నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి మనోహరి చెప్తుంది. ఇక వెంటనే మనోహరి అని అంటూ ఉంటాడు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని అనగానే సరే అయితే జాగ్రత్త అని అనగానే ఓకే అమర్ అని చెప్పేసి హమ్మయ్యా అని మనోహరి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మో 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 అమ్మో, ఈ మనోహరి ఇంత రిస్కీ ఉన్నా కూడా బయటకు వెళ్తాను అంటుందంటే ఇది ఏదో ప్లాన్ చేస్తున్నట్టే ఉంది, అసలు ఇది ఏం చేస్తుంది, అసలు ఇది ఎక్కడికి వెళ్తుంది, నేను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక వెంటనే మన ఆరు కూడా మనోని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక వెంటనే ఏంటి డాడ్ ఉత్తి చేతులతోనే వచ్చేశారు, వినాయకుడి విగ్రహం ఎక్కడా అని అనగానే మనోహరి ఆంటీ తేటానికి వెళ్ళారు అని అనగానే ఓ అవునా సరే అయితే అని చెప్పేసి అటుగానే చూస్తూ ఉంటుంది మన అంజలి అయితే. అదేంటి అంజలి పాప, మనోహరి ఆంటీ ఇంకా బయలుదేరనే లేదు, అప్పుడే ఇంకా అలా ఎగిరి చూస్తున్నావేంటి, ఆ ఎదురు చూపులేంటి అని అనగానే అదేంటి రాథోడ్ అలా అంటావు, కొంచెం కూడా నీకు సిక్స్త్ సెన్స్ అనేదే లేదా, కొంచెం కూడా నీకు జ్ఞాపక శక్తి అనేదే లేదా, అసలు నిన్ను ఎలా జాబ్లోకి తీసుకున్నారో నాకు అర్థం కావటం లేదు అని అనగానే అమ్మో అంజలి పాప, ఎందుకు ఆ ఎదురు చూపులు అన్నందుకు నా జాబ్ దాకే వెళ్ళిపోయావా, సరేలే ఇంతకీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అనగానే మర్చిపోయావా అని అంటూ ఉంటే నీ ఫోన్ నుంచి నేను ఫోన్ చేశాను కదా అని చెప్పి అనగానే ఓహో అవునా గుర్తొచ్చింది రణ్వీర్ అంకుల్ గురించా అని అనగానే ఆ అంకుల్ గురించే అని చెప్పి అనగానే ఈ లోపల రణ్వీర్ వస్తూ ఉంటాడు. ఇక వెంటనే అమర్ వాళ్ళని చెక్ చేసి మరీ లోపలికి పంపించడంతో ఏంటిదంతా కూడా అని చెప్పేసి అనగానే
ఇక అప్పుడు అమర్ జరిగింది చెప్పడంతో, అవునా, ఇటువంటి సిచ్యువేషన్స్లోనే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అనగానే, అందుకోసమే ఎవరిని పిలవకోకుండా ఉన్నాం, కానీ మా అంజలి పాప మిమ్మల్ని తప్పకుండా ఇన్వైట్ చేయాలని ఒకటే పట్టుపట్టింది, మీరు తప్ప ఇంకెవరూ కూడా రావటం లేదులేండి అని అనగానే, అవునా, అంజలి నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది, నా గురించి ఇంత ఆలోచిస్తుందో అని చెప్పేసి రణ్వీర్ అయితే పొంగిపోతూ ఉంటాడు. అయితే ఇక అటు ఇటు చూస్తాడు, మనోహరి ఎక్కడా కనిపించదు. ఇక వెంటనే అమర్ మనోహరి వచ్చేసేసి అమ్మ ఇది వినాయకుడు బొమ్మని తీసుకురావడానికి వెళ్ళింది అని అనగానే ఆలంలో వాళ్ళు మాట్లాడుకోవటంతో, ఓహో, ఏ పని సైలెంట్గా చెయ్యదే, ఏం పని చేసినా దాని వెనకాతలో ఏదో కారణం ఉంటుంది, ఈ మనోహరి ఎందుకు వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి మన రణ్వీర్ కూడా అనుకుంటూ ఉంటాడు. అయితే ఇదిలా ఉండగా ఇక అంజలి హాయ్ అంకుల్ అని చెప్పేసి దగ్గరకైతే వెళ్తుంది. హాయ్ అని చెప్పేసేసి రణ్వీర్ వచ్చేసేసి తన పాపతో హ్యాపీగా ఉంటాడు. ఏంటి ఇంత లేటుగా వచ్చారు అని అనగానే, అయ్యో నేను త్వరగానే వచ్చాను, ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పి అనగానే, అవును త్వరగా నిద్రపోతున్నారా, టైంకి తింటున్నారా అని అనగానే, నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను అంజలి పాప అని చెప్పేసి రణ్వీర్ అయితే అంటూ ఉంటారు. సర్లేండి, ఈరోజు అందరితోనూ ఫోటో దిగాను, మీతో కూడా ఫోటో దిగాల్సిందే అని చెప్పేసేసి లాకెట్ 50% పైకి కనిపిస్తుంది, 50% లోపల ఉంటుంది. ఈ రకంగా అంజలితోటి ఇక రణ్వీర్ అయితే ఫోటో కూడా దిగటం జరుగుతుంది. ఇక వెంటనే, ఏ మను ఆగవే ఆగు, నీ టెన్షన్ చూస్తుంటుంటే నువ్వు వినాయకుడిని తీసుకొని రావడానికి లేదే, నువ్వు ఏదో ప్రాబ్లంని తీసుకొని వచ్చేటట్టు ఉన్నావే అని చెప్పేసేసి ఆగవే మను మను ఆగవే అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే, మేడం దేనికోసం ఇక్కడ ఆపారు అని చెప్పి అనగానే, ఇక్కడ దేనికోసం ఆపుతాం, వినాయకుడి బొమ్మ కావాలి అని చెప్పేసి అనగానే, ఏంటి తీసుకుంటారు చూసుకోండి మేడం అని అనగానే, ఏదో ఒకటి త్వరగా సెలెక్ట్ చేసేసి కారులో పెట్టండి, డబ్బులు ఇదిగోండి అని వాళ్ళకి డబ్బు అయితే ఇచ్చేస్తుంది. ఇక వాళ్ళు బిజీగా ఉండటంతో వినాయకుడిని కారులో అయితే పెడుతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మను వచ్చేసేసి బాబ్జీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. చూడు బాబ్జీ, నీకు ఇందాకటి నుంచి చెప్తుంటుంటే వినిపించటం లేదు, సిగ్నల్ రావటం లేదు, నువ్వు ఆ ఆశ్రమం దగ్గరే ఉన్నావా అని అనగానే, కొంచెం పక్కకు వచ్చాను అని అనగానే, చూడు ఆ మదర్ తెరీసా ఆశ్రమంలో ఇక బేబీకి ఒక లాకెట్ అనేది ఉంటుంది, అది దుర్గామాత లాకెట్, చైన్తో లాకెట్ ఉంటుంది. ఆ చైన్తో ఉన్న లాకెట్ ఉన్న పాపని ఎవరైనా తీసుకొని వెళ్ళారా ఏంటి అన్నది తెలుసుకో అని చెప్పేసేసి, ఇక ఆ పాప ఎక్కడ ఉందో, ఉంటే ఇప్పుడు పెద్దయిందా, ఉంటే ఎలా రకంగా ఉంది, ఆ ఫోటో ఎక్కడ ఉంది, అవన్నీ నాకు పెట్టు అని చెప్పేసి మనోహరి అయితే అంటుంది. ఇక వెంటనే ఇదంతా వింటున్న మన అరుంధతి షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఆ రోజు అంజలి గురించి డీటెయిల్స్ చెప్తున్నట్టుగా అంత డీటెయిల్స్గా చెప్తుంది, కొంపతీసి ఇక ఇది ఏం చేయబోతుంది, అసలు అంజలి గురించి దీనికేంటి అని అనగానే, రణ్వీర్ నీ కూతురు గురించి తిరుగుతున్నావు కదా, నీ కూతురు ఎప్పటికీ దొరకదు, నా కూతురుగా నేను ఎప్పటికీ ఈ ప్రపంచానికి పరిచయం చెయ్యను అని చెప్పేసి ఇక మన మనోహరి అనటం మన ఆరు అయితే వినేస్తుంది. ఒక్కసారిగా ఆరు షాక్ అయిపోతుంది. అంజలి మనోహరి కూతురు అనే నిజమైతే మన అరుంధతి కూడా తెలుసుకుంటుంది. అయితే ఇక కారులో వచ్చేసేసి వినాయకుని విగ్రహాన్ని అయితే పెట్టేయటం జరుగుతుంది కదా, మనోహరి అయితే వచ్చేస్తుంది. అయితే మనోహరి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ వినాయకుడి విగ్రహంలో వీళ్ళు ఏం చేస్తారు అంటే, రౌడీలు కూడా మనోహరిని ఫాలో అవుతూ మంచి అవకాశం దొరికింది, 100 మంది సెక్యూరిటీలను పెట్టుకున్నప్పటికీ కూడా లోపల ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఒకే ఒక బాంబుతో పైకి లేపేయవచ్చు అని చెప్పేసి వినాయకుడి విగ్రహంలోనే ఇక బాంబును పెట్టేసేసి మనోహరికి తెలియకోకుండా సైలెంట్గా రౌడీలైతే వెళ్ళిపోతారు. ఇక లోపలికి వెళ్లే ముందు చెకప్ అని అంటూ ఉంటే, దేవుణ్ణి తీసుకొని వచ్చానండి, ఇప్పుడు కూడా చెకప్ చేస్తారా, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి వినాయకుడిని కింద పెట్టేసేసి బరువుతో పక్కన పెట్టేసి, అమ్మయ్యా ఇప్పుడు చెక్ చేసుకోండి అని చెప్పేసి మనోహరి అంటుంది. ఓకే మేడం, లెట్స్ గో అని అనగానే ఇక వెంటనే మళ్ళీ కింద పెట్టిన వినాయకుడిని తీసుకొని లోపలికైతే వెళ్తుంది. మనోహరి అలా వినాయకుడిని
తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక రణ్వీర్ వచ్చేసేసి మనోహరిని చాలా కోపంగా చూస్తూ ఉంటే, అబ్బా ఈ రణ్వీర్ని ఈ అంజలి ఊరికి ముందే పిలిచినట్టు ఉంది, నన్ను అస్సలు వదలట్లేదు అని చెప్పేసేసి మనోహరి లోపలే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా, ఆగండి ఆగండి ఆగండి, అక్కడే ఆగిపోండి, వినాయకుడికి హారతి ఇచ్చి లోపలికి పిలవాలి, కాబట్టి హారతి ఇవ్వాలి, హారతి ఇచ్చేది నేనే అన్నమాట అని చెప్పేసేసి ఇక మన అంజలి పాపే హారతి ఇవ్వటం కోసం ఇక బయటకైతే వెళ్తుంది. ఇక కర్పూరాన్ని వెలిగిస్తుంది. అక్కడ కరెక్ట్గా బాంబు ఉంటుంది. వినాయకుడికి దగ్గరగా హారతిస్తుంది కదా, ఈ మంట ఒకటి, ఈ రెండు కూడా ఒకటికొకటి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఒక్కసారిగా వినాయకుడి విగ్రహం ఇలా హారతి ఇస్తూ ఉండగా రణ్వీర్కి ఒక సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ సౌండ్, ఎందుకంటే రణ్వీర్ ఎప్పుడు కూడా ఇటువంటి వీటిల్లోనే ఇంతకాలం తిరుగుతూ వచ్చాడు కదా, సో అది అంతా కూడా బాంబు బ్లాస్టింగ్ సౌండ్ అని చెప్పేసేసి ఇంటి ముందు థ్రెడ్ ఉండటం ఇదంతా కూడా గమనించిన రణ్వీర్కి అందులో బాంబు ఉందనే విషయం తెలుసుకొని ఇక వెంటనే అంజలి పాపని దగ్గరికి తీసుకొని గట్టిగా అంజలి పాప అని యువతలకైతే లాగేస్తారు. అంతేకాదు ఇక అక్కడ ఉన్న వినాయకుడిని మనోహరి వచ్చేసేసి పక్కన వాటర్ ఉంటుంది గార్డెన్లో, ఆ వాటర్ టబ్లో అయితే వినాయకుడి విగ్రహం వెళ్ళిపోతుంది. ఈ రకంగా అయితే బాంబు బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఆ వినాయకుడి విగ్రహం నీళ్ళల్లోకి వెళ్ళిపోవటంతో ఎవరికి ప్రమాదం జరగలేదు. ఏదో కొంచెం అందులో బాంబు ఉందని తెలిసేయటంతో అందరూ ఊపిరైతే పీల్చుకుంటారు. ఇక వెంటనే అంజలి పాప, నీకేం కాలేదు కదా అని రణ్వీర్ అంటూ ఉంటే, నాకేమీ కాలేదు అంకుల్, మీరు కాపాడారు కదా అని అనగానే ఇక వెంటనే, మీరు కాపాడారు, నా మెడలో ఉన్న ఈ దుర్గామాత కాపాడింది అని చెప్పేసి అంజలి పాప అంటుంది. ఒక్కసారిగా మనోహరి మెడలో ఉన్న దుర్గామాతనా అని షాక్ అయిపోతుంది. రణ్వీర్ కూడా మెడలో ఉన్న దుర్గామాత కాపాడిందా అని చెప్పేసి అందరూ కూడా అంజలి వైపు చూస్తూ ఉంటారు. తీరా అంజలి వైపు చూసేసరికి అంజలి మెడలో అసలు ఆ చైనే కనిపించదు. ఈ బాంబ్ బ్లాస్టింగ్లో లాగినప్పుడు ఆ చైన్ గార్డెన్లోనే పడిపోతుంది. ఇక రణ్వీర్కి మెడలో దుర్గామాత పెండెంట్ నేను నా కూతురుకు వేశాను కదా అని గుర్తుకు తెచ్చుకుంటాడు. మనోహరి కూడా గుర్తుకు తెచ్చుకుంటుంది. మరి ఇంతకీ మన అరుంధతికి అంజలి పాప మనోహరి కూతురని తెలిసిపోయింది. మరి ముందుగా మనోహరికి తెలుస్తుందా, రణ్వీర్కి తెలుస్తుందా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.